ఇక్కడున్న వాటికి ఒకసారి ఆన్సర్స్ మనం ఎలా చెప్పుకోవాలి, ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. షాజహాన్ మీ సబ్జెక్ట్, బిల్ట్ మీ వర్బ్. వర్బ్ అనగానే ఏంటది, ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్? V2 అనమాట, పాస్ట్ వర్బ్. అలాగే తాజ్మహల్ మీ ఆబ్జెక్ట్ అనమాట. షాజహాన్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ పాస్ట్ వర్బ్ ఏంటి అని చూసుకోవాలి. సింగులర్ పాస్ట్ వర్బ్ అంటే వజ్. సో మనం రాసే ఆన్సర్లో వజ్ బై రావాలన్నమాట అని మనకు అర్థమవుతుంది. తాజ్మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ అని మనం రాసుకుంటాం అప్పుడు ఆన్సర్ షీట్లో. ఇలాగే ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో అనేది మీ సబ్జెక్ట్ సెకండ్ క్వశ్చన్లో. ట్రాన్స్మిట్స్ అనే సెంటెన్స్ని తెలుగు మీడియం స్టూడెంట్స్, అసలు గ్రామర్ అంటే భయపడే పిల్లలు కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ ట్రాన్స్మిట్స్ అనే దాంట్లో ఎస్ని చూసి మీరు అది వర్బ్ V1 అని మీకు అర్థమవుతుంది. మలేరియా మీ ఆబ్జెక్ట్. V1 అనగానే మీ మైండ్లోకి రావాల్సిన రెండు హెల్పింగ్ వర్బ్స్ ఏంటమ్మా? ఈజ్ కానీ ఆర్ కానీ. సో మలేరియా అనగానే సింగులర్. సో సింగులర్ వర్బ్ ఏంటి అని చూసుకోండి. సింగులర్ V1 ఏంటి అంటే ఈజ్. మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ప్యాసివ్ వాయిస్ రాయాలనుకునే వాళ్ళు ప్యాసివ్ వాయిస్ రాయాలి. నేను జస్ట్ లైక్ దట్ పాస్ అవ్వడం కాదు, ఎంతో కొంతతో పాస్ అవ్వడం కాదు, కష్టపడి నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకునే పిల్లలందరికీ చెప్తున్నాను. వితౌట్ వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3 నెగ్లెక్ట్ చేసి V3 దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్ తెలియకుండా ఏదో లాగా రాసేద్దాం అనుకుంటే అది చాలా కష్టం. ఎందుకంటే అసలు తెలియకుండా ఫౌండేషన్ లేని పిల్లలు కనీసం ఇప్పుడైనా సరే ఒకసారి కాపీ రేటింగ్స్ లాంటివి పెట్టుకుని డైలీ వర్బ్ ఫార్మ్స్ రాసేస్తూ ఉండండి. అది మీకు ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు థర్డ్ది చూద్దాం. ద పోలీస్ హ్యావ్ సాల్వ్ ద కేస్ అండ్ అరెస్టెడ్ 2 persons. ఇక్కడ ద పోలీస్ అనేది మీకు సబ్జెక్ట్గా ఉంటుంది. హ్యావ్ సాల్వ్డ్ ఇది చూడగానే మీకు అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందని మీకు అర్థమవుతుంది. ద కేస్ అనేది మీ ఆబ్జెక్ట్ అనమాట. సో మీరు ద కేస్ అని తీసుకొని ఎప్పుడైనా సరే హెచ్ ఫామ్ హ్యావ్ ఫామ్ కనుక వచ్చింది అంటే మీకు హ్యావ్ ఫామ్కి V3కి మధ్యలో ఎప్పుడు కూడా మీకు బీన్ వస్తుంది అనమాట, బీ ఫామ్ వస్తుంది. మనం ఇందాక నుంచి చూస్తున్నట్లు ప్రజెంట్ టెన్స్లో మాట్లాడినప్పుడు కూడా మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ అని రాసాం. మలేరియా పక్కన ఒక బీ ఫామ్ వాడు. తాజ్మహల్ వజ్ అని రాసాం. తాజ్మహల్ పక్కన కూడా ఒక బీ ఫామ్ రాసాం. అలాగే ఇక్కడ కూడా ద కేస్ అని రాసి మనం ఏదైనా బీ ఫామ్ రాయాలి అని అనుకుంటే ఇక్కడ హ్యావ్ ఫామ్ ఆల్రెడీ కనిపిస్తుంది. హ్యావ్ అనే మోడల్, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుంది, ఇక్కడ హెచ్ ఫామ్ కనిపిస్తుంది. అందుకని హ్యావ్కి పక్కన బీ ఫామ్ పెట్టడానికి ట్రై చేస్తాం. బీ ఫామ్ హ్యావ్ పక్కన ఎప్పుడు V3నే ఉండాలనేది గ్రామర్ రూల్ కాబట్టి మనం బి అనే దాన్ని V3లోకి బీ వజ్వర్ బీన్ అనమాట. V1, V2, V3లో బీ ఫామ్కి V1, V2, V3 బీ వజ్వర్ బీన్. సో హ్యావ్ బీన్ పెడతాం. హ్యావ్కి సాల్వ్డ్కి మధ్యన మనం బీన్ పెడతాం అనమాట. ఇప్పుడు ద కేస్ మీ సబ్జెక్ట్ అయితే కేస్ సింగులర్ కాబట్టి ద కేస్ హ్యాజ్ అంటాం. సబ్జెక్ట్ ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ని చూసుకొని హ్యాజ్ వాడాలా హ్యావ్ వాడాలా అని చూసుకొని ఆన్సర్ రాసుకుంటాం. ఇప్పుడు బ్లైండ్గా పైనే ఉంటే అది చూసి ఎక్కించకూడదు. కాబట్టి ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ బై ద పోలీస్ అండ్ 2 persons, మళ్ళీ ఇక్కడ 2 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్ అని రాస్తాం.